వల్ల కాదు మమ్మీ, మేము తినలేకపోతున్నాం. అస్తమాన పెద్ద చిన్న అంత మంచి పిల్లలు సార్, బంగారు మాలు నిజంగా చాలా మంచి పిల్లలు. క్రికెట్లో తలెత్తిన గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి కత్తితో దాడి చేసి చంపేశాడు. విశాఖపట్నంలోని ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెదగలిగి కొండవాలకు చెందిన డోలా అజిత్ డిగ్రీ చదువుతూ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నాడు. అతడి వయసు 23 ఏళ్లు. అతడు తరచూ తన స్నేహితులతో కలిసి పెదగలిగిలో క్రికెట్ గ్రౌండ్కు వచ్చేవాడు. ఆదివారం క్రికెట్ ఆటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కిషోర్ అనే యువకుడు అజిత్ అతడి స్నేహితులతో గొడవ పడ్డాడు. వారం రోజుల కిందట పోలమాంబ పండగలోనూ అజిత్ స్నేహితులతో కిషోర్ ఘర్షణ పడినట్లు అతడి స్నేహితులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఫుల్లుగా మద్యం తాగిన కిషోర్ అజిత్కు ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని తన గదికి పిలిచాడు. అజిత్ మరో 2 స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లాడు. అజిత్తో గొడవ పడి కత్తితో పొడిచి పారిపోయాడు కిషోర్. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో 2 యువకులకు కూడా గాయాలయ్యాయి. గుండెలో కత్తిని దింపడంతో అజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే అతడు మరణించాడు. అజిత్ చాలా మంచివాడని, అతన్ని చంపడానికి చేతులెలా వచ్చాయని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అజిత్ అమాయకుడని, ఎప్పుడూ ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదని చెబుతున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. రాదండి క్రికెట్, అసలు బాల్ పట్టుకోవడం కూడా రాదు. ప్రతి వారము అతను వస్తాడు, వచ్చి అంటే ర్యాష్గా ఎగ్లాస్గా మాట్లాడడం చేయడం చేస్తుంటాడు. లాస్ట్ టైం చెప్పాం కూడా, నీకు సంబంధం లేదు నువ్వు మాట్లాడకని చేసాం. మొన్న మధ్యాహ్నం అయినప్పుడు మేము వచ్చాడనమాట. వస్తుంటే అరుస్తున్నాడు, నేను ఏటో చూపిస్తారని చెప్పేసి వెళ్ళిపోయాడు. సాయంకాలం వచ్చి ఓ 4 తీసుకొని వచ్చాడనమాట. వచ్చి అడుగుదామని చెప్పేసి వచ్చి ఏం చేశాడు, ఆ కుర్రను అసలు ఆ అబ్బాయి అసలు ఏ గొడవలకి వెళ్ళడు, ఇదేనికి వెళ్ళడు. పెద్ద చిన్న క్రికెట్, వాలీబాల్ అంతే. అలా పెద్దగాల్లోనే అలాంటి వాళ్ళు ఉండడమే గ్రేట్ ఉండరు. ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడే కుర్రల మీద కత్తులు లేపడము చేయడం. లాస్ట్ టైం కూడా పెందుత్తులోని ఎవరి మీద అటెంప్ట్ కూడా చేశాడు. లిఫ్ట్ ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కొడిచాడు. అక్కడ కూడా కేసు అయ్యింది కూడా. అది ఎప్పుడు పడితే అప్పుడే వెళ్ళడం, ఎవరో చేసుకోవడం, కత్తి ఎత్తడం, ఏ సెటిల్మెంట్ స్టేజ్ దగ్గర వెళ్ళి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవడం అంతే. ఆడి ఫోటోషూట్ అండి, డబ్బులు వస్తాయి, బిల్డప్ ఫోటోగ్రాఫర్ మాట. డబ్బులు వస్తాయి, కారు గీరు 4 కుర్రలు తీసుకెళ్ళడం, తిప్పడం, చేయడం. అది ఎప్పుడు ఉంటుంది. బట్టర్ ఏదో కత్తి చిన్నది ఉంటుందండి ఎప్పుడు ఆడి దగ్గర. ఏమైతే అది చూపించి భయపెట్టడం. ఆంజనేయం గుడి కూడా వాటి దగ్గర ఆడు ఎంత ఉంటాడు, చాలా వరస్ట్ కూడా. కిషోర్పై గతంలో కూడా కేసులు ఉన్నాయని, తరచూ ఇతరులతో గొడవ పడతాడని స్థానికులు చెబుతున్నారు. అజిత్ను మాట్లాడుకుందాం రమ్మని పిలిచి చంపేశాడని తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దూపాలం దగ్గర పోలీస్ కేసు కూడా అయ్యింది. అది మాకైతే న్యాయం చేయాలా? ఎవరండి కిషోర్ అని ఇక్కడ రెంట్కుంటాడు. ఇక్కడ గొడవ అయితే అక్కడిక్కడ మారిపోతుంటాడు. ఆ అబ్బాయి వాలీబాల్ చదువుకుంటున్నాడు సార్, ఇంటర్మీడియట్ చదివాడు, డిగ్రీ ఇప్పుడు జాబ్కి ఏదో జాబ్ ట్రై చేసుకుంటాడు. స్పోర్ట్స్ కోటాలో వాలీబాల్ అది ఆడుతాడు. సాయాస్లో కూడా ఆడతాడు. క్రికెట్ వాళ్ళు అసలు గొడవ. అసలు ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఆయన ఎలాగో పడాల్సి వచ్చింది అని నాకు అర్థం కావట్లేదు. చిన్న ఆర్గ్యుమెంట్ కూడా ఇలాగే మాట్లాడుతూ అడుగుదామని చెప్పి తీసుకొచ్చారంటండి. తీసుకొచ్చి మాట్లాడుతూ జోబులు పడి తీసి పొడిచాడు. ఇద్దరికి ఒక చెయ్యి కూడా కట్ అయిపోయింది. ఒక చెయ్యి ఒకడికి భుజము, ఇప్పుడు మనోడికి గుండెల్లో గుచ్చాడు. ఏం తెలియదు. చిరంజీవి అతను కూడా చెయ్యి అడ్డుకుని చెయ్యి కట్ అయింది అనమాట. ఇక్కడ ఉన్నారు, ఇంకా రాలేదు. గాయపడిన మరో 2 యువకులు విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అజిత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నా వల్ల కాదు మమ్మీ, మేము తినలేకపోతున్నాం. అస్తమాన పెద్ద చిన్న అంత మంచి పిల్లలు సార్, బంగారు మాలు నిజంగా చాలా మంచి పిల్లలు. మీకు చేతులే దండం పెడతాను, ఆ పిల్లల్ని న్యాయం చేయండి సార్ మీరు.